హాయ్ ఫ్రెండ్స్, మనం చీరలు వాషింగ్ మిషన్కి వేస్తాం కదా. వేసేటప్పుడు అంతా ఒకేసారి వేయకుండా ఇట్లా కుచ్చులు పోసుకొని చీరకు ఏంటంటే మురికి బాగవుతుంది. నాకు తెలిసి నేను అట్లనే వేస్తుంటే అనమాట. విడిగిరే చీర అంతా వేస్తే మనం ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్ తీస్తే పురుకోసలాగా చుట్టుకపోతుంది కదా. అందుకు ఇట్లా నాకు ఇట్లా వచ్చింది ఐడియా. ఇట్లా వేస్తే ఒక క్లాత్ తీసుకొని మనం ఇట్లా బొందలాగా కుట్టుకోవాలి. దీన్ని ఇట్లా సెంటర్కి వేసుకోవాలి. ఇట్లా కుచ్చు వేసినా కదా, ఇట్లా సెంటర్కి వేసుకొని మురికి బాగవుతుంది మనకి. ఇట్లా కుచ్చుల దగ్గర ఇక్కడ కాలు ఉంది కదా, ఇట్లా ఇట్లా నేను చీరలన్నీ అట్లానే వేస్తాను. ఇట్లా కుచ్చుల దగ్గర ఫాల్ దగ్గర మురికి బాగవుతుంది. ఇవి నావి ఓనీలు నైట్ మీదివి వేస్తాను చూడండి. నాకు వచ్చిన ఐడియా ఇది. మీకు నచ్చితే మీరు ఫాలో కాండి. చూద్దాం. చీరలు ఏమంటే మనం తీసినప్పుడు పురుకోసలు లేకుండా వస్తాయి అన్నమాట. నీట్గా పాల్స్కు మట్టి కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాను కదా, అది తీస్తున్నాను. మా మిషన్ వాష్ చేసింది బట్టల్ని. చూడండి ఎలా పురుకోసల్లాగా తాళ్ళు లాగుతుంటే ఒకటి లాగితే అన్నీ కింద పడతాయండి. అలా వేస్తే సరిగ్గా మురికిపోదండి. నేను చీరలు వద్దు అలా కూర్చోపెట్టి తాడు కట్టి వేసినాను కదా, చీరల దగ్గర కింద ఫాల్ దగ్గర మురికి బాగోతుందండి. తర్వాత వచ్చేసి ఆ చీరలను తీసి మనం అలాగనే ఆరేసినాం అనుకో, వెంటనే అసలు శారీకి ఐరనే అవసరం ఉండదండి. చూడండి, అదే అక్క ఎందుకు అట్లా కుచ్చిళ్ళు పెడుతుంది అనుకుంటున్నారేమో. మధ్యాహ్నం తాడు కట్టినావు కదక్క మురికిపోతుంది అనుకోవచ్చు. తాడు కట్టినా మురికిపోతుందమ్మా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు నచ్చిన పని నేను నా ఐడియాతో నేను చేసినాను. బాయ్ ఫ్రెండ్స్.